వెల్కమ్ టు డయల్ వ్యూ. సాక్షి టీవీ ప్రెజెంటర్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేయగానే జర్నలిస్ట్ సంఘాలు ఏవీ రోడ్డెక్కలేదు. కొమ్మినేని కోసం రక్తాలు చిందించలేదు, ధర్నాలు చేయలేదు, మంత్రులకు రిప్రజెంటేషన్లు ఇవ్వలేదు, మీడియాలో ఎక్కడా కనీస సానుభూతి కూడా రాలేదు. కొమ్మినేనికి ఎవరు సపోర్ట్ కూడా చేయలేదు. దీనికి కారణం కొమ్మినేని వైసీపీ జర్నలిస్ట్. ఇప్పుడే కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులని అరెస్ట్ చేసినప్పుడు, సిఐడి వాళ్ళని పిలిపించి క్వశ్చన్ చేసినప్పుడు జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు నోరెత్తలేదు. కారణం అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు టీడీపీ జర్నలిస్టులు. ఇప్పుడు ఏపీలో రెండు రకాల జర్నలిస్టులు ఉన్నారు. ఒకరు టీడీపీ జర్నలిస్ట్, మరొకరు వైసీపీ జర్నలిస్ట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ అంగీకారం ఉన్నా లేకపోయినా, మీరు ఎంత మొత్తుకున్నా సరే, బాబోయ్ నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అని ఎంత చెప్పుకున్నా మీరు ఏదో ఒక వర్గంలో ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. ఈ రెండు జెండాల్లో ఏదో ఒక జెండాకు జై కొట్టాల్సిందే. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఏపీలో జర్నలిస్టులంతా పార్టీల వారీగా విడిపోయారు. కాదు విభజించబడ్డారు. జర్నలిస్టులకు సంబంధం లేకుండానే వాళ్ళు పార్టీ, కుల సంఘాల ప్రతినిధులుగా ముద్ర వేయించేసుకున్నారు. ఒకవేళ మీరు నిజంగా న్యూట్రల్ జర్నలిస్ట్ అయితే మిమ్మల్ని పార్టీలు పట్టించుకోనుగాక పట్టించుకోవు, ప్రజలు గుర్తించరు, ప్రభుత్వాలు అసలే గుర్తించవు. తనకు అనుకూలంగా లేని, తన మాట వినని మీడియాను చంద్రబాబు నాయుడు బ్లూ మీడియా అని ఆరోపిస్తారు. తనకు అనుకూలంగా రాయని, తనను విమర్శించే మీడియాను జగన్ ఎల్లో మీడియా అంటూ ఎద్దేవా చేస్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ జర్నలిస్టులు చంద్రబాబు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎలాంటి కుట్రలకైనా దిగజారుతారు. నానా అల్లరి చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తారు. టీడీపీని జనం దృష్టిలో ఫెయిల్ అయినట్లుగా చిత్రీకరించడానికి 5 ఏళ్లు అహర్నిశలు కష్టపడతారు. అదే సమయంలో అంతకంటే ధీటుగా టీడీపీ జర్నలిస్టులు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎండగడుతూ, చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేస్తూ టీవీ డిబేట్లు, రకరకాల కథనాలు నడుపుతూ ఉంటారు. గడచిన 5 ఏళ్లు జగన్ ఎంత అరాచకం సృష్టించాడో, దాన్ని చంద్రబాబు ఎలా సరిచేస్తున్నాడో చెప్పుకుంటూ వస్తారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో మురికి మాటలతో జగన్మోహన్ రెడ్డిని నానా యాగి చేస్తారు. రకరకాల వ్యూహాలతో గవర్నమెంట్కి కునుకు లేకుండా చేస్తారు. ఎలాంటి కుట్రలకైనా తెగబడతారు. చొక్కాకి బటన్ ఊడిపోతే చాలు, ఆ నాయకుడు నగ్నంగా తిరుగుతున్నాడంటూ ప్రచారం చేస్తారు. 5 ఏళ్ల పాటు ఓ ఉద్యమంలా పనిచేస్తారు. అదే సమయంలో వైసీపీ జర్నలిస్టులు తమ డిబేట్లతో, కథనాలతో, వెకిలి చర్చలతో చంద్రబాబు, లోకేష్లను ఎండగడుతూ ఉంటారు. ముప్పై ఏళ్లుగా ఏపీలో ఇదే సంస్కృతి కొనసాగుతోంది. ఇప్పుడు ఇది పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు విలువల గురించి చర్చే లేదు, అవసరం అంతకన్నా లేదు. మన పార్టీ వాడిని, మన కులం వాడిని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనం రకరకాల బెనిఫిట్స్ పొందాలి. అందుకోసం 5 ఏళ్లు అవిశ్రాంతంగా కష్టపడాలి. పేపర్లు, టీవీలు, యూట్యూబ్ ఛానల్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు జర్నలిస్టులంతా ఇదే పని మీద ఉన్నారు. అందుకే జర్నలిస్టులు 2 రకాలు మాత్రమే. ఒకరు టీడీపీ జర్నలిస్టులు, రెండో వాళ్ళు వైసీపీ జర్నలిస్టులు. ఇప్పుడు టీడీపీ జర్నలిస్టులు 2029లోనూ కూటమి సర్కార్ను మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావటానికి రకరకాల ప్రయత్నాల్లో ఉంటే, వైసీపీ జర్నలిస్టులు 2029లో జగన్ సర్కార్ను తీసుకురావటానికి రేయింబవళ్ళు, కుట్రలు, కుతంత్రాలతో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రజలు వాళ్ళ సమస్యలు, అవినీతి, అక్రమాలు ఇవన్నీ ఎప్పుడో సోదిలో కలిసిపోయాయి. అందుకే కొమ్మినేని అనే జర్నలిస్ట్ కమ్ వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఎవ్వరూ నోరెత్తలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ జర్నలిస్టులను జైల్లో వేస్తే కూడా ఎవ్వరూ ఖండించరు, నోరెత్తరు. ఇదేం దారుణం అని కనీసం అడగరు. ఈ దుస్థితికి జర్నలిస్టులే కాదు, మీడియా యాజమాన్యాలు, వైసీపీ, టీడీపీ పార్టీలే ప్రధాన కారణం. నిజానికి ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడూ తటస్థంగానే ఉంటాడు, ఉండాలి కూడా.
అంతేకాదు రాజకీయ వ్యవస్థకు, రాజకీయ నాయకులకు జర్నలిస్ట్ వ్యతిరేకంగానే ఉంటాడు, ఉండి తీరాలి కూడా. అలాగే పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు జర్నలిస్ట్ అంటే కొరుకుడు పడని శక్తులుగానే ఉండి తీరాలి కూడా. అయితే ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు జర్నలిస్టులు ఏదో ఒక పార్టీకి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను కాపాడే శక్తులు. ఇందులో వాళ్ళు వీళ్ళు అనే విభజన ఏం లేదు. కొందరు ఓ గ్రూపులో ఉంటే మరికొందరు మరొక గ్రూపులో ఉంటారంతే. ఈ 5 ఏళ్ళు కష్టపడి ఒక పార్టీని అధికారంలోకి తీసుకొస్తే కొందరికి సలహాదారుల పోస్టులు దక్కుతాయి, ఇంకొందరికి పిఆర్ఓలుగా ఉద్యోగాలు వస్తాయి, మరికొందరికి కాంట్రాక్టులు, అకాడమీ చైర్మన్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, రకరకాల ప్రభుత్వ పదవులు వస్తాయి. అలాగే ఉగాది పురస్కారాలు, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు తమ పార్టీ వాళ్ళకే, తమ కులం వాళ్ళకే ఇచ్చుకుంటాయి ప్రభుత్వాలు. ప్రభుత్వ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు తీసుకోవటానికి జర్నలిస్టులు ఏమీ సిగ్గుపట్టం లేదు. ఈ 5 ఏళ్ల పాటు ఈ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ, ఆర్థికంగా బలపడుతూ, తాము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు జర్నలిస్టులు టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో 5 ఏళ్ల పాటు విపరీతంగా శ్రమిస్తూ చెమటోడుస్తూ ఉంటారు. నిజానికి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు మీడియా ప్రభుత్వాన్ని నిలబెట్టలేదు. ప్రజలు ఒక పార్టీని గెలిపించాలి అనుకున్నప్పుడు జర్నలిస్టులు ఓడించను లేరు. కానీ తామేదైనా చేయగలుగుతాము అని మాత్రమని ఫీల్ అవుతూ ఉంటారంతే. జర్నలిస్టులు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురాలేరు, అలాగని ప్రజల తీర్పుని మార్చి రాయలేరు. అయితే ప్రజల్లో కొంత వ్యతిరేకతను మాత్రం క్రియేట్ చేయగలుగుతారు. నిజానికి ఈ ఓవరాల్ గేమ్లో బెనిఫిట్ పొందేది మీడియా యాజమాన్యాలు అండ్ పొలిటికల్ పార్టీలు మాత్రమే. మీడియా మేనేజ్మెంట్ ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఆ సంస్థలో పనిచేసే రిపోర్టర్లు, యాంకర్లు, సబ్ ఎడిటర్లు, మిగిలిన సిబ్బంది ఆ పాలసీని ఫాలో అయ్యి ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సిందే. ఆ పార్టీ గెలిచిందనుకోండి, ఈ మీడియా యాజమాన్యాలకి ఏ టీటీడీ చైర్మన్ పోస్టులో, కాంట్రాక్టులో, 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనలు, ఇంకా పలుకుబడి ఉంటే రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు దక్కుతాయి. పార్టీలు ఎలా అధికారం కోసం 5 ఏళ్ల పాటు కొట్టుకుంటూ ఉంటాయో మీడియా సంస్థలు, జర్నలిస్టులు కూడా వాళ్ళ పార్టీల అధికారం కోసం 5 ఏళ్లు శ్రమిస్తూ ఉంటారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు రకరకాలుగా ఉండరు. ఒకరు వైసీపీ జర్నలిస్టు, మరొకరు టీడీపీ జర్నలిస్టు. ఇప్పుడు అక్కడక్కడ జనసేన జర్నలిస్టులు అంటూ పుట్టుకొచ్చారులేండి. ఇలా పార్టీల కోసం కృషి చేసి లబ్ధి పొందినటువంటి వాళ్లలో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ సానుభూతి పరుడైన ఐ వెంకట్రావును ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు. అలాగే కాంగ్రెస్కి, వైసీపీకి సపోర్ట్ చేసే దేవులపల్లి అమర్ వైసీపీ హయాంలో 2 సార్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారు. రోసయ్య హయాంలో కూడా ఆయన కోసం శ్రమించే జర్నలిస్టే అకాడమీ చైర్మన్ అయ్యాడు. అలాగే వైసీపీ కోసం దేనికైనా తెగబడే కొమ్మినేని శ్రీనివాసరావు గారు జగన్ హయాంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారు. నిన్నగాక మొన్న జగన్కు వ్యతిరేకంగా ఏపీ విధ్వంసంపై పుస్తకం రాసి ప్రసంగాలు చేసినటువంటి ఆలపాటి సురేష్ గారు కూడా కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఒక ఛానల్ మహిళా రిపోర్టర్ 5 ఏళ్ల పాటు ఏపీలో వైసీపీకి అండగా నిలబడి ఆ తర్వాత ఏకంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిపోయారు. ఒక జర్నలిస్ట్ అరెస్ట్ అయితే అతని కోసం మిగిలిన జర్నలిస్టులందరూ పరిగెత్తుకొచ్చే రోజులు పోయాయి. అందువల్ల మీడియా నుంచి సమాజానికి ఏదో జరుగుతుందని ఊహించకండి. ఇప్పుడు జరిగేదంతా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తించండి. అందుకే ఇప్పుడు ఏపీలో నేను జర్నలిస్ట్ని అని ఎవరైనా చెప్పుకుంటే మీరు వైసీపీ జర్నలిస్టా లేకపోతే టీడీపీ జర్నలిస్టా అని జనం నిగ్గదీసి మరీ అడుగుతున్నారు.